ఈ ఏరియాలో ఇంకెవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే మా ఫోన్ నెంబర్ ఇవ్వండి మేడం. నెల నెలా వచ్చి గుడ్లు ప్రోటీన్ పౌడర్లు ఇచ్చి వెళ్తూ ఉంటాం. వెళ్ళొస్తామండి. అలాగేనండి. వస్తాం మేడం. బుద్ధిందా నీకు? ఏంటి నువ్వు? నిన్ను కాఫీ చేయనా టీ చేయనా? ఇది నిజంగా నన్ను తిట్టిందా పాలన తిట్టిందా? దేనికైనా అదృష్టం ఉండాలి. నేను నెల తప్పిన రోజుల్లో ఇలాంటి ఫెసిలిటీస్ ఏమీ లేవు. ఇప్పటికైనా మించిపోయిందే ఉంది. నేలేగా తప్పేయండి. ఎవరది? ఎవరక్కడ పిచ్చి కుత్తలు కూసారంటే కోసేస్తా. అమ్మో 30 గుడ్లు మిస్ అయిపోయాయి. కర్మ కర్మ. అబ్బబ్బబ్బబ్బా, ఎంత మంచి ఆఫర్ మిస్ అయిపోయామే. ఇప్పుడు మిస్ అవడం ఏంటక్క? ఎప్పుడో మిస్సెస్ అయ్యాం కదా. అయ్యో, అది మిస్సెస్ అవడం కాదే. మిస్ అవడం అంటే ఆ గుడ్లు మధు తీసుకెళ్లిపోయింది కదా, దాని గురించి. ఓ అవునక్క. అత్తయ్య గారు గనక రాకపోయి ఉంటే నేనే మధుమతినని చెప్పి ఆ గుడ్లన్నీ తీసుకుపోయింది దాన్ని. నిజమేనే, 30 గుడ్లు ఉండుంటే రోజుకో గుడ్డు ఫేస్ కి రాసుకుని ఇంకో గుడ్డు తలకి పెట్టుకుని గ్లామర్ ని ఫుల్గా పెంచేసేదాన్ని. నేనైతే రోజుకో గుడ్డుతో నా నగలు కడుక్కునేదాన్ని. నగలా? అవునక్క. గుడ్డు పెట్టినప్పుడు నీ మొహమే మెరిసినప్పుడు ఈ నగలు మెరవాక. చంపేస్తాను పెచ్చమొహం దానా. అయినా మనకంటే ఆ మధుని అదృష్టవంతురాలే. ఏం చక్క గుడ్లు పౌడర్లు అన్ని కొట్టేసింది. మనం వెళ్ళి దాని దగ్గర కొట్టేస్తే? ఎలా కొట్టేస్తావే? నా నగలు పోయాయని అబద్ధం చెప్తాము. వెతకటం కోసం దాని వాటలోకి వెళ్తాము. దాని కళ్ళు గప్పి గుడ్లు కొట్టేస్తాము. చాలే, అది చూసిందనుకో మనతో గుడ్లు పెట్టిస్తుంది. మరి మనం గుడ్లు ఎలా కొట్టేస్తామక్క? ఐడియా ఏంటక్క అది? ఏముంది, మీ ఆయనకి మా ఆయనకి చేతు వేసినట్టు ఆడకెట్టపేసి 6 నెలల గర్భవతులని చెప్పి ఆ గుడ్లిచ్చే వాళ్ళకి ఫోన్ చేసి నిజమైన గర్భవతులని వీళ్ళని నమ్మించి గుడ్లన్నీ కొట్టే. నిజమే అక్క. కాకపోతే వాళ్ళు మన మగవాళ్ళకి వ్యాక్సిన్ వేస్తే? వెయ్యని వేస్తే ఏమవుతుంది? ఆ వ్యాక్సిన్ కు వాళ్ళు నిజంగా ఆడవాళ్ళలా అయిపోతే, మగవాళ్ళన్న విషయం మర్చిపోతే? అమ్మో, అది నిజమేనే. మరి మనకిప్పుడు దారేది? ఒక్కటే దారి. ఏంటది? మనమే నెల తప్పామని అబద్ధం చెప్పేద్దాం. నమ్ముతారని? 60 ఏళ్లు దాటిన అత్తయ్య గారు 3 నెలలంటేనే నమ్మారు. 30 దాటిన మనం చెప్తే నమ్మరా? సూపర్ ఐడియానే. ఇప్పుడు నాకు 3వ నెల. నాకు 3.5 నెల. ఇక మీద గుడ్లన్నీ మనవే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఒక పాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.